మీరేం చేస్తారు? మీ వైఫ్ ఏం చేస్తుంది? మా వైఫ్ హాస్పిటల్ అయిపోయింది. నేనేమో అట్లా బయలుదేరి పనికి పోతాను తెలంగాణకి వెళ్ళి. ఒక సంవత్సరం అంతా బాగానే ఉంది కానీ మా దగ్గరికి ఒక అబ్బాయి పనికి వచ్చాడు. అయితే ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఫస్ట్ 2 సార్లు ఇట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ నడిచింది. నేను చూసి కూడా సర్లే ఏదో తెలిసి తెలియక అయిపోయిందని వదిలేసాను మేడం. మీ ఆవిడికి ఒక వ్యక్తితో ఎఫ్ఐఆర్ నడిచింది, మీరు ఫోన్లే పర్వాలేదు అని వదిలేశారా? అంటే చాలా మంది చెప్పారు, కాకపోతే నేను నమ్మలేదు. ఒకసారి నేను కలర్ చూశాను. ఆ అబ్బాయి వాటర్ కోసం నేను ఇంటికి వస్తే ఇంట్లో ఉన్నాడు. మరి ఆ అబ్బాయి ఇంట్లో ఎందుకున్నాడంటే అన్నయ్య ఆ అబ్బాయి పెళ్లి కుదిరిందంటే అన్నయ్య చెప్పడానికి వచ్చాడంటే తెల్లంగా అన్న అంటున్నాను కాబట్టి ప్రాబ్లం లేదులే నేను సైలెంట్గా ఉన్నా. అతను అన్నయ్య అని పిలుస్తుంది మీ వైఫ్? ఆయన అన్నయ్య అని పిలుస్తుంది. ఈ అమ్మాయి ఫోన్ చేసి వాడితో మాట్లాడుతూ ఉన్నాడు. సరే మరి ఏం ప్రాబ్లం అని తెలుసుకోవాలని వచ్చే మా వాళ్ళు అది మాట చెప్పి మళ్ళీ మమ్మల్ని ఇద్దరు ఎడగొట్టారు మా వాళ్ళు అందరూ కలిసి. 6 నెలల తర్వాత కొద్దిగా ఏదో అమ్మాయికి మరి చేంజ్ అనిపించి ఫోన్ చేసింది నాకు. మరి వస్తా జరుగుబో అన్నది మళ్ళీ. ఏంటంటే అప్పటికి మా అత్త మామ ఆ పిల్లగాన్ని పిలిపించి ఆ భార్యని ఆ పిల్లగాన్ని ఒకటే రూమ్ లో పెట్టి కొన్ని నెలలు జాకింది మేడం మా అత్త వాళ్ళిద్దరిని. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెజెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మరి మన హిట్ టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే షోలో 2nd ప్లేస్ లో ఉంటుంది మన అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మరి మీకున్న సమస్యలకి తనదైన స్టైల్లో పరిష్కారాలు చూపుతూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆమె మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి మ్యామ్. మరి మ్యామ్ ఉన్నారు, పలకరించేద్దాం. మేడం నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. హలో అండి, నమస్కారం. హలో నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చిరంజీవి, మాది వినకొండ, గుంటూరు జిల్లా. ఓకే చిరంజీవి గారు, మరి మీకోసం ప్రత్యేకించి రమ్య మేడం కొద్దిగా టైం కేటాయించి మాట్లాడుతున్నారు. దయచేసి క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి. ఓకే చిరంజీవి గారు మాట్లాడండి. చిరంజీవి గారు చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏంటి ప్రాబ్లం? మాది నా పేరు చిరంజీవి, మాది గుంటూరు జిల్లా వినకొండ మేడం. అయితే మా వైఫ్ తో ప్రాబ్లం ఉంది. ఏంటంటే పెళ్ళి నాకు 3 సంవత్సరాలు అవుతుంది. ఒక సంవత్సరం అంతా బాగానే ఉంది కానీ మా దగ్గరికి ఒక అబ్బాయి పనికి వచ్చాడు. మీరేం చేస్తారు? మీ వైఫ్ ఏం చేస్తుంది? మా వైఫ్ హాస్పిటల్ అయిపోయింది. నేనేమో అట్లా బయలుదేరి పనికి పోతాను తెలంగాణకి వెళ్ళి. ఓకే. పిల్లలు ఉన్నారా మీకు? నా సంవత్సరం అమ్మాయిను ఇప్పుడు కడుపుతుంది మేడం. మీతో పాటు ఎవరెవరు ఉంటారు? మీ అమ్మా నాన్న ఇట్లా ఎవరైనా ఉంటారా, లేకపోతే మీరు ఇద్దరేనా, భార్య పిల్లలేనా? మేమిద్దరమే తెలంగాణ పనికి పోతాం. మా అమ్మ నాన్న ఇంటికాడ ఉంటారు ఆంధ్రాలో. ఆంధ్రాలో ఉంటారు. సో ఇక్కడ కాపురం ఉంటున్నది మీరు మీ భార్య, సపరేట్ ఫ్యామిలీ. ఓకే, పనికి పోతే ఇద్దరం ఆడే ఉంటాం. ఓకే. అయితే ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఫస్ట్ 2 సార్లు ఇట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ నడిచింది. నేను చూసి కూడా సర్లే ఏదో తెలిసి తెలియక అయిపోయిందని వదిలేసాను మేడం. మీ ఆవిడికి ఒక వ్యక్తితో ఎఫ్ఐఆర్ నడిచింది, మీరు ఫోన్లే పర్వాలేదు అని వదిలేశారా? అంటే చూశాను, చెప్పాను, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాను, మీ కూతురు చేస్తుంది కొట్టాను తిట్టాను, గొడవలు అంతా అయిపోయినాయి. నేను డైవర్స్ కావాలన్నాను. సరే తెలిసి తెలియక చేసేసిందిలే అమ్మాయి, ఎప్పుడు క్షమించంటే సర్లే ఏదో అంటే నలుగురు చేస్తా ఉన్నారు కదా, ప్రాబ్లం అయిపోయినాయి కదా, నేను సైలెంట్గా ఉన్నాను. చిరంజీవి గారు, మీ మ్యారేజ్ అయ్యిందే 3 years, అందులో 1.5 year పాప, అంటే 2 years క్రితమే ఆవిడ ప్రెగ్నెంట్, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్, అవునా? మీరిద్దరూ హ్యాపీగా ఉండడానికే టైం సరిపోయింది. ఈ మధ్యలో ఇంకో వ్యక్తి ఎట్లా వచ్చాడు? ఎప్పుడు పరిచయం అతను? అతను పరిచయం 3 years 2 years అవుతుంది మేడం. మీ పెళ్లి వెంటనే అతను కూడా పరిచయమా? అంటే పెళ్లి అయిన సంవత్సరం తర్వాత పరిచయం. ఓకే, ఒక 2 years నుంచి అతను పరిచయం. ఎలా పరిచయం? అంటే నేను ఒకళ్ళ కాడగా అట్లా మేస్త్రి పనికి పోతాను మేడం, అడ్వాన్స్ తీసుకొని. అదే ఆయన కాడికి మేస్త్రి అనేది ఆ పిల్లగా తీసుకొచ్చాడు మా కాడికి. ఓకే, మేస్త్రి మీతో పాటు ఇంకో 2 పని వాళ్ళని తీసుకొచ్చారు, అందులో ఈ అబ్బాయి ఒకడు. ఓకే. ఏదో ఫస్ట్ జరిగింది, నలుగురు చెప్పారు అట్లా మీ భార్య అట్లా చేస్తుందంటే సర్లే. అంటే మీ వైఫ్ కూడా మీతో పాటు పనికి వస్తుందా? రాదు మేడం, అమ్మాయి ఇంటికాడ ఉండదు. అవును, అమ్మాయి ఇంటి దగ్గర ఉంటుంది, మీరేం పని దగ్గర ఉంటారు. ఆ అబ్బాయి కూడా మీతో పాటు పని చేస్తూ ఉంటాడు. మీ ఆవిడతో ఎలా పరిచయం? అంటే ఒకే కాడ మేడం, అంతే ఎక్కువ దూరం ఉండదు, పక్క పక్కన ఇల్లులే. కాబట్టి ఏంటంటే ఒక టైం అబ్బాయి ఏంటంటే హెల్త్ బాగలేదు, నేను ఇంటికాడ ఉండాలని చెప్పి ఇంటికాడ ఉంటాడు. నేను అంతే మా పేరెంట్స్ ని మా భార్యని ఇంట్లో అన్ని జరపాలి కదా, నేను డైలీ పనికి పోతా ఉంటాను మేడం. అతను మీ ఇంట్లో ఉంటాడా, పక్కింట్లో ఉంటాడా?
పక్కింట్లో మేడం. అంటే మీకు అకామిడేషన్ కూడా మీరు పనులు చేసే దగ్గరే ఇస్తూ ఉంటారు అయితే. అక్కడే మేడం. సో అతను ఆ దగ్గరలోనే ఉంటాడు, హెల్త్ బాగాలేదని ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ టైంలో వీళ్ళిద్దరూ ఆ ఇంట్లోనే ఉంటారు కాబట్టి పరిచయాలు పెరిగినాయి పక్క పక్కనే ఉండడం వల్ల. ఓకే. మీకెలా తెలిసింది వాళ్ళిద్దరికి పరిచయాలు ఉన్నాయి అని? అంటే చాలా మంది చెప్పారు, కాకపోతే నేను నమ్మలేదు. ఒకసారి నేను కళ్ళారు చూశాను. ఆ అబ్బాయి వాటర్ కోసం నేను ఇంటికి వస్తే ఇంట్లో ఉన్నాడు. మరి ఆ అబ్బాయి ఇంట్లో ఎందుకున్నాడంటే, అన్నయ్య ఆ అబ్బాయి పెళ్లి కుదిరిందంటే అన్నయ్య చెప్పడానికి వచ్చాడంటే, తెల్లంగా అన్న అంటున్నాను కాబట్టి ప్రాబ్లం లేదులే నేను సైలెంట్గా ఉన్నా. అతను అన్నయ్య అని పిలుస్తుంది మీ వైఫ్? ఆయన అన్నయ్య అని పిలుస్తుంది. చాలా ప్రాబ్లం లేదు కదా అన్నయ్య అంటుంది కాబట్టి, క్యాజువల్ కాబట్టి నేను క్యాజువల్గా ఉన్నా. అంతే, ఎవరైనా నమ్ముతాంగా అన్నయ్య అని పిలుస్తుంది అంటే. ఓకే. తర్వాత 3 నెలల తర్వాత ఇంటికి వచ్చేసాం పనులు అయిపోయినాక. మళ్ళా పోయినాక వాళ్ళమ్మ అదే పిల్లగాడు కాబట్టి మళ్ళా అంటే రిపీట్ అయింది. మళ్ళీ అదే ప్రశ్న. వాళ్ళిద్దరు కలిసి ఫోన్ చేసుకోవటాలు, ఇటు బయటకు పోవటాలు, తిరగటాలు మొత్తం అటు జరిగింది మేడం. జరిగినాక తెలిసినాక నేను కొట్టిన తర్వాత వాళ్ళ మమ్మీకి కాల్ చేసి నీ కూతురు అడిగి చేస్తుంది, నాకు అవసరం లేదు, డ్రైవర్ ఇచ్చేస్తాను, నీ కూతురు నువ్వు తీసుకోమంటే. అప్పటికి అమ్మాయి ప్రెగ్నెంట్ గా మేడం? అప్పటికి అమ్మాయి ప్రెగ్నెంట్ కదా? అప్పుడు 3వ నెల కడుపుతుంది. 3వ నెల కడుపుతో ఉంది. ఓకే. మరి నీకేమన్నా ప్రెగ్నెన్సీ మీద అనుమానం ఉందా లేకపోతే ఏం పర్వాలేదా? అంటే సర్లే ఏదో అయిపోయిందిలే అని అనుకున్నాను మేడం. ఓకే. మరి అమ్మాయి ఒప్పుకుందా ఇంకోసారి అతనితో మాట్లాడను, అతని ఇంటికి రానివ్వను అని? చెప్పింది మేడం, అవసరం లేదు నేను మాట్లాడను, నువ్వే కావాలి అది ఇది అని మాట్లాడి సరే ఓకే అని అయిపోయింది మేడం. అయిపోయినాక డెలివరీ టైంలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టొచ్చా మేడం ఒకసారి. అంతే, ఆటోమేటిక్ డెలివరీకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దింపుతారు మీరు. డెలివరీ అయినాక ఎన్ని నెలలకు వచ్చింది కాపురానికి మళ్ళీ? డెలివరీ అయిపోయిన అంటే డెలివరీ అయిన 2 days కి కొద్దిగా హాస్పిటల్ కొద్దిగా గొడవైంది మేడం నాకు మా అత్తమ్మకి. ఎందుకు? అంటే ఇట్లా ఇప్పుడు కొద్దిగా ఫంక్షన్ ఉంటుంది కదా మేడం 16 రోజుల తర్వాత. దానికి డబ్బులు నాకు ఏంటంటే అప్పటికప్పుడు కుదరవు మేడం. ఆ మేస్త్రి కూడా ఒక వారం ముందు కానీ 10 రోజుల ముందు కానీ చెప్పుకుంటే ఆయన ఇస్తాడు. అడిగినందుకు నాకు ఇష్టం వచ్చేప్పుడు నేను చెప్పుకుంటాను, ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపోమని వాళ్ళకి ఆ మాట కూడా కుదరవు, గొడవ బయటకు వచ్చేసాను మేడం. ఈ అమ్మాయి ఫోన్ చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను, మా అమ్మ నా మీద కోపపడుతుంది, నాతో అంటే తెచ్చుకున్నా మేడం నా ఇంటికి. ఎన్ని రోజులకి తెచ్చుకున్నారు డెలివరీ అయినాక? 20 days తర్వాత మేడం. వాళ్ళ అమ్మ పంపించిందా? అసలు యాక్చువల్గా అమ్మాయికి రెస్ట్ కావాలి, ఓ 3 months అన్న రెస్ట్ కావాలి మేడం. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టిపోయాను, నేను ఒక్కనే తెలంగాణ పనికి పోయినా. ఓకే. 20 days కి తీసుకొచ్చి మీ ఆవిడ నీతోనే వచ్చేస్తాను అనటం వల్ల 20 days కి తీసుకొచ్చి మీ అమ్మ వాళ్ళ దగ్గర పెట్టావు. ఏంటంటే వాళ్ళ అమ్మ కొద్దిగా డబ్బు పిచ్చి మేడం. వీటికి మాటికి చిన్నపిల్ల ఉన్నాను కదా, పిల్ల అయిపోయిన కూడా మనం వదిలేయకుండా ఇంట్లో గోలగోలు చేయటం. ఆ పిల్లేమో ఏడ్చుకుంటా ఫోన్ చేసి మా అమ్మ ఎట్ట గోలగోలు చేస్తాను, నాతో కాదు టార్చర్ బాధించడం, వచ్చి తీసుకుపోమంటే తల్లి అని తీసుకుపోయినా మేడం. అయిపోయినాక 4 నెలలు నాతో ఉంది మేడం. పనికి టైం అయింది. 9వ నెలలో నేను పనికి పోవాలి. మా మేస్త్రి కారు తీసుకుని వచ్చి తీసుకుపోయాడు. ఆ మూమెంట్లో ఈ పిల్ల బర్త్డే రోజు చిన్న గొడవ అయింది మళ్ళీ ఇంకోటి. సరే ఆ గొడవ అయింది, తెల్లారి బలుపుకున్నాం, బాగానే ఉన్నాం. మరి నాకు ఒంట్లో అంటే హెల్త్ ప్రాబ్లం నాకు పర్వాలేదు, నేను కొద్దిగా మా అమ్మ ఇంటికి వచ్చి చూపించుకుని వస్తానంటే తెల్ల పోమ్మా అని చెప్పా. అమ్మ కూతురు మాట్లాడుకుంటున్నారా? మాడుకుంటారు మేడం. ఆ కాల్ చెప్పే గొడవలు అయినాక ఏదైనా కానీ మళ్ళీ మాడుకుంటారమ్మా. వాళ్ళ అమ్మలే వాళ్ళ అక్క వచ్చి తీసుకుపోయింది మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికని. తల్లి ఎవరైనా మరి తల్లి ప్రేమే కదా, మరి బాగాలేనప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి చూపించుకున్నా. మరి పంపించినాక అక్కడికి పోయినా కానీ ఫోన్లు లేవు మేడం. మరి ఏమైందంటే నువ్వు అవసరం లేదు నాకు విడాకులు ఇయ్యి అది ఇదనే మాట్లాడింది మేడం. ఏంటంటే అప్పుడు పాత వ్యక్తితోటి రిలేషన్ అయిపోయినాక మళ్ళీ కొద్దిగా జరిగినాక మళ్ళీ అదే రిలేషన్ లాగా మళ్ళీ మారుతుంది. ఆ అబ్బాయి ఏంటి ఇంకా ఆ పని అయిపోలేదా? ఆ పని అయిపోయినాక మానేసి వేరే చోటకి వెళ్తారు కదా, అబ్బాయి అలా వెళ్ళలేదా? అర్థం కాలేదు మేడం. ఆ అబ్బాయి పని అయిపోయిన తర్వాత వేరే చోటకి వెళ్ళిపోవాలి కదా. మీ మేస్త్రి తీసుకొచ్చాడు, మీ మేస్త్రి దగ్గర సంవత్సరాల తరబడి ఉంటుందా పని? ఉండదు మేడం. నేను గత 8 సంవత్సరాలు కానీ ఆయన కడిగి చేస్తాను మేడం. ఓకే. మరి అతనికి మ్యారేజ్ అయిందా? వాళ్ళ కుటుంబం ఏంటి? అబ్బాయి కుటుంబం ఏంటి?
ఆ అబ్బాయికి పెళ్లి కాలేదు మేడం. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు, క్యారెక్టర్ మంచిది కాదు. ఓకే. ఆ. అందుకని ఆ అబ్బాయికి పెళ్లి కాలేదు. వాళ్ళ అన్న ఒకడు ఉన్నాడు, వాళ్ళ అన్న కూడా మంచోడు కాదు. ఉమ్. అందుకని ఇంకా ఈ అమ్మాయి అయినా ఫోన్ చేసి వాడితో మాడుతూ ఉండేది. సరే మరి ఏం ప్రాబ్లం అని తెలుసుకోవాలని వస్తే మా వాళ్ళు అది ఇది మాట చెప్పి మళ్ళీ మమ్మల్ని ఇద్దరు ఎడగొట్టారు మా వాళ్ళు అందరూ కలిసి. ఉహుం. అమ్మాయి బాగలేదు అది ఇది అని చెప్పి. ఓకే. తెల్ల 6 నెలలు అని నాకు ఫోన్ లేవు, మెసేజ్ లేవు. 6 నెలలు కనీసం చూడలేదు మేడం. ఉమ్. నా కూతురు కోసం పోయినా కానీ నువ్వు ఎవరు మా ఇంటి గడప దొక్కొద్దు, నీకు పిల్లలు లేరు పిల్లలు లేరు వెళ్ళిపోనని నన్ను బయటికి నెట్టేశారు మేడం. డెలివరీ అయిన 20 రోజులకే నీతో వచ్చేస్తాను అన్న మీ ఆవిడ తర్వాత 6 నెలలు అయినా మిమ్మల్ని వదిలేసి ఉందే? 6 నెలలు మేడం. అది కాక మళ్ళా మా అత్త మా మామ ఇద్దరు కలిసి ఈ బ్యాంకులో 3 లక్షలు ఉన్నాయంట. అంటే ఆ మున్సిపాలిటీ పనిచేసింది గుంటూరులో. ఆ. అంటే అమౌంట్ చేతికి ఇవ్వకుండా బ్యాంకులో వేస్తారంట అమౌంట్ మొత్తం. ఓకే. దాంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బుల కోసం కూతుర్ని బాగా ఇష్టపడడం స్టార్ట్ చేశారు. ఏంటంటే ఆ అమౌంట్ 3 lakhs నేను తీశానని నా మీద ప్రూఫ్స్ ఉన్నాయంట నేను తీసినట్టుగా. ఆహా. ఓకే. అంటే ఇట్లా ఆధార్ కార్డు లింక్ చేసుకొని నా 3 లక్షలు నువ్వే కొట్టేశావు అని నా మీద సీరియస్ అయింది. ఎందుకు నువ్వు తీసావా లేదా 3 లక్షలు? నేను తీయలేదు మేడం. ఏమైంది మరి ఆ 3 లక్షలు? ఏం మరి ఎవరు చేశారు? కాకపోతే నా పేరైనా నాది వచ్చిందంట బయటికి. 1,50,000 పెట్టి బండి తీసినట్టు 1,50,000 వాడుకున్నట్టు. సరే, అదంతా నీది నీ భార్యది. మీరిద్దరూ ఒక మాట అనుకొని ఏదైనా కొనుక్కోవడమో, ఒక గోల్డ్ కొనుక్కోవడమో, లేకపోతే ఏదైనా స్థలం కొనుక్కోవడం అలా చెయ్యొచ్చు కదా. అదే కదా మేడం. అందులో గొడవ ఉంది. మీ ఆవిడ నిన్ను అడగొచ్చు కదా. వేసారు ఒకటి. సర్లే పైన దేవుడే ఉన్నాడు చూస్తాలేదని నేను చేయనుకున్నా. ఓకే. తర్వాత ఎలా మళ్ళీ కలిసారు మీరిద్దరు? మేడం మళ్ళీ ఎలా కలిసారు మీరిద్దరు? 6 నెలల తర్వాత కొద్దిగా ఏదో అమ్మాయికి మరి చేంజ్ అనిపించి ఫోన్ చేసింది నాకు. మరి వస్తా తీసుకుపో అన్నది మళ్ళీ. ఏంటంటే అప్పటికి మా అత్త మామ ఆ పిల్లగాన్ని పిలిపించి ఆ భార్యని ఆ పిల్లగాన్ని ఒకటే రూమ్ లో పెట్టి కొన్ని నెలలు జాకింది మేడం మా అత్త వాళ్ళిద్దరిని. చీ చీ చీ. ఇప్పుడు ఏ సంబంధం అయితే అక్రమ సంబంధం అని నువ్వు పోట్లాడుతున్నావో ఆ వ్యక్తిని మీ ఆవిడని ఒకే ఇంట్లో ఉంచారా మీ అత్త? అవును మేడం. మరి మీ ఆవిడ మళ్ళీ నీతో ఎలా వస్తానందయ్యా? నువ్వెలా యాక్సెప్ట్ చేసావు అంత తెలిసిన తర్వాత? ఏంటంటే నా కూతురు కోసం అని నేను ఏదో ఓర్చుకున్నా మేడం. సరే అయిపోయింది కదా. వాళ్ళిద్దరు ఎలా విడిపోయారు మళ్ళీ ఒకే రూమ్ లో ఉన్న వాళ్ళు కాస్త? మీ ఆవిడ అతన్ని కాదనుకుని మళ్ళీ నీ దగ్గరికి రావడానికి కారణం ఏంటి? అది తెలియదు మేడం మనకి. నువ్వు అడుగుంటావు కదా, ఇప్పుడు దాకా వాడితో ఉన్న ఒక రూమ్ లో మీ అమ్మ అంతా నీకు సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరికి వస్తామని అడుగుంటావు కదా. అడిగితే సమాధానం చెప్పట్లేదు. ఇంకా అయిపోయింది గొడవలన్నీ ఎందుకు, నువ్వు కావాలనుకుంటున్నా కదా. ఎన్నిసార్లు అయిపోతే అయిపోద్దయ్యా? ఆవిడ ఎన్నిసార్లు గాలి తిరుగులు తిరిగిద్ది, అయిపోతే అంటే నువ్వు తెచ్చుకుంటావా? ఏంటంటే పిల్లలు ఉండలేకపోతుంది మేడం. పిల్లల కోసం అని తల్లి ఎన్ని తప్పులేనా తల్లించుకున్నా మేడం. సరే, ఈ విషయాలన్నీ మీ అమ్మా నాన్నకు తెలుసా? తెలుసు మేడం. పాప వాళ్ళేమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే నీ ఇష్టం రా, ఒకవేళ అమ్మాయిని తెచ్చుకోవాలనుకున్నా నీ ఇష్టమే, మరి వదిలించుకోవాలన్నా నీ ఇష్టమే అంటే నేనేమో మా పాప గురించి ఆలోచిస్తున్నాను మేడం. వాడు క్యారెక్టర్ మంచిది కాదు, రేపు ఎప్పుడైనా విడాకులు ఎత్తానంటుంది. రేపు ఒకవేళ వాడెమ్మడి పోయినాక వాడని చేస్తే మళ్ళీ నా కూతురు జీవితం నాశనం వేద్దామని ఆలోచిస్తున్నాను. ఓకే. సరే, మళ్ళీ 6 నెలల తర్వాత నీకు ఫోన్ చేసింది, వచ్చింది. నీ పిల్ల కోసమని ఆవిడ ఎన్నిసార్లు తప్పు చేస్తున్నా నువ్వు యాక్సెప్ట్ చేసావు. వచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎలా వచ్చింది? అదే నాటువారే మేడం. ఇద్దరం అంటే మళ్ళీ తెలంగాణ ఎత్తుకుపోయినా అప్పుడు పని 2 నెలలు అంత కలిసి ఉన్నది. అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మేడం. అప్పటికి ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ టైంలో? 3 నెలలు కలిసే ఉన్నాం ఒకటే రూమ్ లో ఉండే లోపలికి. అప్పటికి ఇప్పుడు పిల్లలు చిన్నపిల్ల కదా మనకి, ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏమంత అవసరం మనకి పిల్లలతోటి, ఇప్పుడు ఏమో పిల్లలు అంత అవసరం లేదు, లేకపోతే చేయించుకోమంటే వద్దు నేను ఉంచుకుంటాను అన్నది మేడం. అసలు మొన్న పిల్ల పుట్టే 1.5 years. ఆ పిల్లని పెంచడం వీటికే మీకు వచ్చే రూపాయి సరిపోతుంది. అప్పుడే ఇంకో ప్రెగ్నెన్సీ ఎందుకు? మీరు కొంచెం గ్యాప్ తీసుకోవాల్సింది కదా. అనుకోకుండా అయిపోయింది చెప్పే మేడం. ఇప్పుడు చిన్నపిల్ల కదా, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎదురొచ్చి మళ్ళీ ఇప్పుడు అది కాక టెన్షన్ అయింది కదా. అంటే ఏం కాదు, కనేది నేను, బాధపడేది నేనే కదా, నీకెందుకు అన్నది మేడం. సర్లేంగా నీ ఇష్టం అని నేను సైలెంట్ ఉన్నా.
ఆ అబ్బాయి ఏంటంటే నా కూతురు వాట్సాప్ అంటే నా కూతురు ఫోటో అబ్బాయి వాట్సాప్ ప్రొఫైల్ పెట్టుకున్నాడు మేడం. అబ్బో. అంటే ఈ అంటే నా భార్య నా కూతురు ఫోటోలు వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు ఆ పిల్లగాడి దగ్గర ఉన్నాయి. ఆ, నేనేంటంటే ఈ అమ్మాయికి చెప్పామే, మరి మీ అమ్మకి ఫోన్ చేయించి మరి ఆ పిల్లగాడికి మరి మీ ఫోటోలన్నీ డిలీట్ చేసామని చెప్పినా అని చెప్పాను మేడం. ఒక మాట ఉమ్, నన్ను అనుమానిస్తున్నావా విద్యార్థనం అని మళ్ళీ నా మీద సీరియస్ అయ్యి గొడవ వేసుకుని మళ్ళీ తెలంగాణ నుంచి వెళ్ళిపోయింది మేడం ఒక్కటే ఆంధ్రాకి. ఉమ్. వెళ్ళిపోయి 10 days తర్వాత వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి పోయింది. ఇప్పుడు వాళ్ళ వెళ్ళిపోయి మేనమామ మరి వెళ్ళిపోయి ఎంతకాలం అయింది అమ్మాయి? నాగర్ నుంచి వెళ్ళిపోయి 2 నెలలు అవుతుంది మేడం. మళ్ళా 3వ నెల ప్రెగ్నెన్సీ ఉండగా వెళ్ళిపోయిందా? ఎలా ఎప్పుడు వెళ్ళిపోయింది? అంతే మేడం. 3వ నెల ప్రెగ్నెన్సీ 2వ నెల అంటే ఇంకా డాక్టర్ చూపించలేదు. ఆహా. అంటే హాస్పిటల్ పోయి చెక్ చేయించుకోలేదు. అంటే ప్రెగ్నెన్సీ అని తెలిసింది కానీ అంటే ఎన్నో నెల అని కన్ఫర్మ్ గా చేసుకోలేము మేము. ఇంకా అంటే నేను చూపిద్దాం అనుకుంటున్నా. ఈ లోపే అమ్మాయి అలిగి మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది మేడం. మరి మీ అత్తగారు కానీ మీరు కానీ ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీ కానీ ఏమైనా పెట్టుకున్నారా? అంటే నేను మా వాళ్ళు ఎవరు రాలేదు మేడం. ఏంటంటే అది కరోనా మూమెంట్లో అనుకోకుండా అయిపోయింది. అది ఎవరు చెప్పుకోలేదు. మేము ఎవరిని పిలుద్దాం అనుకున్నా కానీ మా పలాందానికి మిమ్మల్ని పిలవలేదుగా, మేము ఎట్టొచ్చేయమని అన్నారు. ఉమ్, వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారంటే మాదేం సంబంధం లేదయ్యా, అంత పిల్లిస్తాము, నువ్వు కావాలంటే నీకు ఇచ్చి చేస్తాము, మరి ఆ పిల్లగడ కావాలంటే ఆ పిల్లగడికి ఇచ్చి చేస్తాం మేము పెళ్ళి. మళ్ళీ పెళ్లి చేస్తారా? వాళ్ళు అదే ఈ అమ్మాయి ఏదో పట్టు పెడతాం మేడం. ఆ పిల్లగాడిని కానీ చేసుకోకపోతే నేను చచ్చిపోతాను, వారిని. మీరు ఈ పిల్లగాడికి దగ్గర పంపించినా నేను చచ్చిపోతాను, నాకు ఈ పిల్లగాడు వద్దు, నాకు వాడే కావాలా మీ ఇద్దరికి అని పెళ్ళి అయిందా? వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి అడ్డం తిరుగుతుంది. అప్పుడే చెప్పా. కాదు నాన్న, మీ ఇద్దరికి పెళ్ళి అయిందా లేదా? ఎవరికి మేడం? మీ ఇద్దరికి పెళ్ళి అయిందా, మీకు మీ ఆవిడకి? అయింది మేడం. మరి మీరు ఉండగా విడాకులు అవ్వకుండా ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని మీ అత్త మామ ఎందుకు అంటున్నారు? ఏంటంటే మా అత్త కొద్దిగా డబ్బు వస్తుంది మేడం. ఆ పిల్లగాడి దగ్గర ఏంటంటే నేను పలానా పొలం కాదు కదా అమ్మి మీకు ఏదో ఒకటి అది చేస్తాను ఇది చేస్తానని వాడు ఆశ చూపించాడు మేడం. మా అత్తకి డబ్బు అంటే బాగా పిచ్చి. సరే, మీ అత్త కంటే పిచ్చి మీ అమ్మాయికి, మీ ఆవిడకైతే క్యారెక్టర్ ఉండాలి కదా. భర్త ఉండగా ఇంకో అబ్బాయితో ఉండడం, ఆ విషయం అడిగితే నన్ను అనుమానిస్తావా అంటది. తీరా చూస్తే ఒక రూమ్లో ఇద్దరు కలిసి ఉంటారు. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ కూతురుతో పాటు దిగిన జాయింట్ ఫోటోలన్నీ అబ్బాయి దగ్గర ఉంటాయి. నువ్వు అడిగితేనేమో ఇదేమో నన్ను అనుమానిస్తావా అంటది, నీ దగ్గరికి రమ్మంటే రానంటది, లేకపోతే ఆవిడ తోసినప్పుడు వచ్చేస్తుంది, నువ్వు డోర్ తీసి రానిస్తావు. ఇంతేనా ఇంకా లైఫ్ అంతా? అంతే మేడం. సరే, ఇప్పుడు ఏం అడుగుదాం అనుకుంటున్నావు? మీ డౌట్స్ ఏంటి? కొట్టడు, నాకు ఆ పిల్లగాడి మీద నమ్మకం ఉంది. నువ్వు కొడతావేంటి మరి? నువ్వు ఆల్రెడీ అన్ని ఒప్పుకొనే తెచ్చుకుంటున్నావు కదా అమ్మాయిని, మరి ఎందుకు కొడుతున్నావు వచ్చినప్పుడు? కొట్టడం అంటే చిన్న చిన్న విషయాలు కదా మేడం. నేను ఎంత సహనంగా దేనికైనా ఓపిక పట్టుకుంటా మేడం. కానీ ఆ అమ్మాయి ఏంటంటే నన్ను ఊరికి రచ్చ కొడతా ఉంటది. నువ్వు మగాడి కాదు, నీకు పిల్ల పట్టలేదు, నువ్వు అట్ట ఎట్ట నేను ఎన్నెన్నో మాట్లాడుతుంది మేడం. అన్ని ఓర్చుకునైనా ఉండగానే అమ్మాయి అది చేస్తా ఉండదు మేడం. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి వద్దంటుంది, నన్ను ఏమైనా చేసుకుంటాను అంటుంది, వదిలిపడేయచ్చు కదా. పిల్ల గురించి ఆలోచిస్తున్నా మేడం. నా కూతురు నాకు అప్పు చెప్పినా సరే నీ బతుకు నువ్వు బతుకు, పిల్లని నేను ఇయ్యి, పిల్లని ఇచ్చుకుంటాను గడిపేస్తానంటే నీ పిల్ల లేదు, నీకేమీ లేదు, నీకు బొట్టలేదు కదా, నీకే నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అసలు నీకు పుట్టిందని నువ్వు అంటున్నావు తప్ప అమ్మాయి అనట్లా ఆ పిల్ల నీకే పుట్టిందని. అంతేనా మేడం? అంతేనా? ఆ అమ్మాయి అంటుంది. అంటే అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళిద్దరు అటు నన్ను పనికి బానిచ్చి అటు ఇటు తిరుగుతున్నారు. అంటే అప్పుడు ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం అన్నావు మాట, నాకే పుట్టిందని గ్యారంటీ ఏందని. ఇప్పుడు అదే మాట పట్టుకొని అంటుంది పిల్లని ఏమంటే. సరే అమ్మా, మీకున్న లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను వినండి. ఒకవేళ పిల్ల మీ పిల్లే అయినా కూడా ఆ అమ్మాయి ఇతనికి పుట్టిన పిల్ల కాదు అని ఆవిడే ఓపెన్గా చెప్పి ఛాలెంజ్ చేస్తుంది. అది ఒక రకంగా మైనస్, ఒక రకంగా ప్లస్. మైనస్ ఏంటి అంటే నువ్వు అనుకుంటున్నావు ఆ అమ్మాయి నీ కూతురే అని. నీ కూతురే అయితే కనుక అమ్మాయి రేపొద్దుట అతన్ని పెళ్లి చేసుకోకుండా 498 డీవీసీ మెయింటెనెన్స్ కేసులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు అమ్మాయికి పిల్లకి కూడా నువ్వు మెయింటెనెన్స్లు ఇవ్వాలి. ఆడపిల్లని 1.5 year పాపని నీకు ఇవ్వడం కుదరదు.
5 ఇయర్స్ వరకు తల్లి దగ్గరే ఉంటారు. కస్టడీ అనేది తండ్రికి ఇవ్వరు. కుదిరితే నువ్వు కోర్టులో కేస్ ఫైల్ చేసుకుంటే వారానికి ఒకసారి వెళ్ళి పాపను చూడడానికి పర్మిషన్ ఇస్తారు. నువ్వు వెళ్ళి పాపని చూసి రావచ్చు. నువ్వు అలా ఎప్పుడైనా విజిటేషన్ రైట్స్ తీసుకున్నావే అనుకో, ఆ అమ్మాయి ఏం చేస్తది, ఇతన్ని వదిలించుకోవడం కుదరట్లేదు నాకు అని 498 డీవీసీ కేసులు ఫైల్ చేస్తది. నెల నెల భరణం ఇమ్మని మెయింటెనెన్స్ వేస్తది. ఈ కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఆ అమ్మాయిని వదిలేయడం బెటర్ రా బాబు, ఈ రోజు ఇచ్చిన బంపర్ ఆఫర్ వాడుకోలేకపోయానని నీకు నువ్వే బాధపడతావు. అర్థమవుతుందా? ఓకే మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు ఇతను వద్దు, నేను మ్యూచువల్‌గా డైవర్స్ ఇచ్చేస్తాను అని అంటే, నీకు ఆల్రెడీ ఒక నమ్మకం ఉంది. ఈవిడ ఎవరి దగ్గర ఎక్కువ కాలం ఉండదు. తిప్పి కొడితే మళ్ళీ ఓ నెల రోజులకో, సంవత్సరానికో వాడి దగ్గర నుంచి వదిలేసి మీరు ఎక్కడున్నారో అక్కడికి ఎత్తుక్కొని వచ్చేస్తది ఆ పిల్లని యేసుకొని. కానీ లీగల్‌గా ఇరుక్కోవడం అనేది డేంజర్. మీకున్నవి 2 ఆప్షన్స్. ఒకటి సైలెంట్ ఉండండి. అలా ఒక 6 నెలలకు మళ్ళీ అలా ఎళ్ళిందో అలా వచ్చేయడానికి ఎక్కువ అవకాశం ఉందిగా. అంతకుముందు కూడా ఇలాగే జరిగిందిగా. కదుపుకోకండి. మీ కూతురు కోసం మీరు వెయిట్ చేయండి. 100% ఆళ్ళే ఏదో పోట్లాడుకొని వెనక్కి రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల మీరు ఇప్పటికిప్పుడు ఎటువంటి లీగల్ యాక్షన్స్‌లోనూ ఇరుక్కోవాల్సిన అవసరం ఉండదు. మీరు రెచ్చగొట్టకండి. ప్రతిసారి పిలవకండి. వచ్చినాక ఈసారి కొట్టకండి. లేదు ఆవిడ నేను రాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటే కోర్టులో డైవర్స్ కేసు వేసుకోనివ్వండి. కోర్టులో డైవర్స్ వచ్చేదాకా ఆగండి. ఒకవేళ వాళ్ళే మ్యూచువల్ డైవర్స్ అడిగితే ఫ్రీగా డైవర్స్ ఇచ్చి పడేయండి. నా బెస్ట్ సజెషన్ అది. లేదు మేడం నాకు మళ్ళీ ఇంకో అమ్మాయి దొరకదు, నా కూతుర్ని నేను ఎందుకు వదలాలి అంటే, మీకున్న సిచ్యుయేషన్స్‌లో మీరంతా లీగల్ ఫైటింగ్ చెయ్యలేరేమో అని నా ఉద్దేశం. అయినా మీకు ఇష్టమైతే కనుక ఆవిడేసే ఫాల్స్ కేసులు మీరు ఫైట్ చేయండి. డైవర్స్ కేసు ఫైట్ చేయండి. ఇవ్వను అని పిల్ల విజిటేషన్ రైట్స్ కావాలని తీసుకోండి. ఇవంతా కొంతకాలం కోర్టుల చుట్టూ తిరిగే వ్యవహారం. బెస్ట్ ఆప్షన్ వెయిట్ చేయండి. వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు అడ్వకేట్‌ని అప్రోచ్ అవుదురు గాని. అప్పటిదాకా ఎటువంటి సూసైడ్ అటెంప్ట్స్ ఏమీ చేయకండి. డిప్రెషన్‌లోకి వెళ్ళకండి. మీ పని మీరు చేసుకొని ఆ వచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉందో కొంచెం దాచిపెట్టుకోండి. ఎందుకంటే రేపు లీగల్‌గా మీరు ధైర్యంగా ఫైట్ చేయాలంటే మీ దగ్గర ఒక రూపాయి ఉంటే బెటరు. లేదా ఆవిడతో ఏదైనా సెటిల్మెంట్ జరగాలన్నా నీ దగ్గర డబ్బు ఉంది అంటే మీ అత్తగారు ఆల్రెడీ డబ్బున్న వాళ్ళ దగ్గరికి మీ ఆవిడని పంపిస్తూ ఉంటది కదా! అలా అల్లుడి దగ్గరికే పంపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అరే! అబ్బాయి ఒక 2,00,000 దాచుకున్నాడంట. ఓ 5,00,000 దాచుకున్నాడంట. లేతే ఒక స్థలం కొంటున్నాడంట. ఇవి తెలియగానే ఆటోమేటిక్‌గా మీ ఆవిడ కూడా నీ ఎనకాలే వస్తది. కొంచెం అలా మీకు మీరు ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వడానికి చూడండి. సరేనా? ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త అండి. రీనా గారు మనం ఈ హ్మ్. కేసు వింటే హ్మ్. మాక్సిమం ఫైనాన్షియల్‌గా పాపం లో మిడిల్ క్లాస్ అవును. వ్యవహారం. హ్మ్. వాళ్ళకి ఎట్లా ఉంటదంటే ఒకసారి పెళ్ళయింది. భార్య పిల్లలు ఉండడం, ఒక కుటుంబం ఉండడం అవసరం. దానివల్ల ఏం మిస్టేక్స్ చేసినా అంటే చాలా సందర్భాల్లో చూస్తాం ఇట్లా అక్రమ సంబంధాలు గానీ, తాగుడు గానీ, ఫైనాన్షియల్‌గా సరిగ్గా ఉండకపోయినా, అప్పులు చేసినా, రోజు తంతున్నా, ఉన్నంతలో ఏదో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుంటారు, కలిసిపోతూ ఉంటారు. సో, ఇతని నిస్సహాయత మనకెట్లా అనిపిస్తుందంటే, ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న లేడీస్‌ని కూడా భర్తలు యాక్సెప్ట్ చేసే చేస్తున్నారు. స్టేజ్‌కి దిగిపోయారు. ఎందుకంటే, ఒకప్పుడు భర్తలు ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా లేడీసు వేరే ఆప్షన్ లేక అడ్జస్ట్ అవుతున్నారు. ఇప్పటికి కూడా ఆ ట్రెండ్ నడుస్తుంది. ఎందుకంటే అప్పుడు పిల్లల చేతికొచ్చేసారు. వాళ్ళకి తండ్రి లేకుండా ఉంచటం ఎందుకని. లేడీస్ మాత్రమే భరిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. జెంట్స్ కూడా భరిస్తున్నారు. పిల్లల కోసం గానీ, వేరే ఆప్షన్ లేకపోవడం గానీ, ఏదన్నా. సో, ఇతని కేసు మనకు అట్లాగే అనిపిస్తుంది. కానీ ఇతను చెప్తున్నవి కొన్ని నమ్మశక్యంగా అనిపించట్ల. రియల్‌గా అక్రమ సంబంధం ఉన్న అమ్మాయి మళ్ళీ ఒక 6 నెలలకి మళ్ళీ వెనక్కొచ్చేయడం అట్లా ఉండదు. ఇతను 2 ఇయర్స్ నుంచి మా ఆవిడకి అక్రమ సంబంధం అంటే పలానా వ్యక్తితో అంటున్నప్పుడు, ఆ పిల్ల మీకే పుట్టిందా అంటే అదొక ఛాలెంజ్ నడుస్తుంది. సరే మాకే పుట్టిందని ఇద్దరు అనుకున్నారే అనుకుందాం. ఆ అమ్మాయి ఇప్పుడు నేను రాను, అతన్ని పెళ్లి చేసుకుంటానంటుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఎందుకంటే ఒక డైవర్స్ తీసుకోకుండా ఇంకొక వ్యక్తితో కలిసి సహజీవనం చేసినా, పెళ్లి చేసుకున్నా, అతను ఎప్పుడైనా రోడ్డు మీద పడి వదిలేసేయడానికి అవకాశం ఉంది. సో, అలా ఎవ్వరూ చేయకండి దయచేసి. భర్త గాని, భార్య గాని ఉండగా ఆ వ్యక్తితో మీకు నచ్చకపోతే లీగల్‌గా డైవర్స్ తీసుకున్నాకే సెకండ్ ఆప్షన్‌కి వెళ్ళండి. లేదు అంటే వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని రోడ్డు మీద పడి వదిలేసేయడానికి అవకాశం ఉంది. మీకు లీగల్ రైట్స్ ఎటువంటివి ఉండవు. దట్ వాస్ అమేజింగ్ మ్యామ్. సో గైస్ మీకు కూడా న్యాయపరమైనటువంటి సమస్యల్లో బాధపడుతూ ఏం చేయాలో ఆలోచించకండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి.
చక్కటి సజెషన్స్ అందిస్తూ ఉంటారు మన రమ్య మ్యామ్. మీ అందరికీ తెలుసు, ఈ ఎపిసోడ్లో కూడా చక్కటి పరిష్కారాన్ని అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ పేషెంట్స్కి మ్యామ్, దట్ వాజ్ అమేజింగ్ పేషెంట్. చాలా ఓపికతోటి ప్రతి ఒక్క కాలర్ని మీరు వింటూ ఉంటారు, చక్కటి పరిష్కారాలు అందిస్తూ ఉంటారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రీనా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.